ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేహాత్మ బుద్ధితో నేనంటే ఈ పరిమితమైనటువంటి యొక్క దేహమని, ఈ దేహధర్మాలు తనవేనని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. దేహం అయితే ఏనాడు చెప్పలేదు అది పుట్టినట్టు. నీవు చెబుతున్నావు దాని పుట్టుక నా పుట్టుకని. అక్కడ వస్తుంది సమస్య. నిజానికి నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని అదే లోకం అనుకుంటూ, అదే సత్యం అనుకుంటూ, అదే నిత్యం అనుకుంటూ, అదే సుఖప్రదం అనుకుంటూ జనన మరణాలలో ఊగిసలాడుతూ తిరుగుతున్న ఈ మాయా నేను కల్పించిన విశేషాలే తప్ప మరొకటి కాదు. ఇటువంటి స్థితికి మూల కారణమైంది అదిగో ఆ కర్తృత్వము, ఆ వ్యక్తిత్వము, ఆ పరిమితత్వము, ఆ దేహాత్మబుద్ధి. అవిచారం వల్ల ఇది ఏర్పడుతున్నది. విచారించటం లేదు. గుడ్డిగా నిద్ర లేచినప్పటి నుంచి జగత్తును చూస్తూ, సంసారాన్ని చూస్తూ, ఇది సత్యమని, ఇది నిత్యమని, ఇది నా బాధ్యత అని, నేను చేయకపోతే ఎవరు చేస్తారని అటువంటి బంధాలను సృష్టించుకుంటూ మాయలో బ్రతుకుతూ మాయలో నశిస్తూ పోతూ ఉన్నటువంటి ఈ మాయా నేను ఏమని చెప్పాలి? లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, అదే సమయంలో ఉన్నది లేనట్టుగా గోచరమవుతుంది. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, సర్పరజ్జు భయభ్రాంతిలో లేని పాము ఉన్నట్టుగా కనపడుతుంది, ఉన్న తాడు అక్కడ ఉన్నా నీకు కనపడదు. కారణం భయం వల్ల, కారణం పూర్వస్మృతుల వల్ల, కారణం పరిమితమైన జ్ఞానం వల్ల. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా నేను అంటే ఏమిటో తేలిపోనంత వరకు ఈ ద్వైత జ్ఞానము సత్యముగానే ఉంటుంది. జనన మరణాలు నిత్యముగానే కనపడతాయి. ఈ సందర్భంలో రమణ మహర్షుల వారిని దర్శించటానికి 1937లో జనవరి 1 రోజున ఒకరు కలవటానికి వచ్చి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆత్మ అంటే ఏమిటో తెలియదు, అహం వృత్తి తెలియదు, అహంకారం అంటే తెలియదు, అది ఉందో లేదో తెలియదు. అయినప్పటికీ తాను చదువుకున్నది, తనకు తెలిసినది అడుగుతున్నారు. అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అని అంటుంటారు కదా. దానికి బ్రహ్మైవ అహం అంటానికి ఏమైనా భేదం ఉన్నదా, తేడా ఉన్నదా? రెండు ఒకటేనా అని. అసలు బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మము అంటే జ్ఞానము, బ్రహ్మజ్ఞానము అంటే సత్యస్థితి. అదే నేను ఉన్నాను అన్నటువంటి ఎరుక. ఏదైతే తనకు తానుగా ఉన్నానన్నటువంటి ఎరుకతో, జ్ఞాన వృత్తితో అది ప్రకాశిస్తూ ఉంటుందో ఆ నేను పరబ్రహ్మము,
అని అర్థం. అంతేకాని దేహాత్మ బుద్ధితో మాయా నేనుగా అహంకారంతో వ్యక్తిత్వంతో నీవు నేనే బ్రహ్మని అని అనుకోవటం కాదు. ఆ విధంగా అనుకోవటం వల్ల ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. నీవెవరివో నీకు తెలియదు. దేహాత్మ బుద్ధితో నేను బ్రహ్మని అని అనుకుంటే ఎట్లాగూ అది కాదు. ఏ పరబ్రహ్మమైతే, ఏ సత్యమైతే, ఏ నిత్యమైతే ఉన్నాన్న ఎరుకతో కూడుకొని ఉన్నదో తురీయంలో, అదే నీ సహజత్వము. బ్రహ్మైవ అహం, ఆ పరబ్రహ్మము నేను ఉన్నాను అన్న రూపంలో నీలో ప్రకాశిస్తున్నది అని అర్థం చేసుకోవాలి. అంతేకాని దేహాత్మ బుద్ధితో నేనే పరబ్రహ్మని అని అనుకోవటం కాదు. ఇందాక చెప్పినట్లు దానివల్ల ఈ మాయలో ఎందరో మాయా దేవుళ్ళు ఉదయిస్తున్నారు, మాయా గురువులు ఉదయిస్తున్నారు. వారిని గుడ్డిగా లోకులు కూడా పూజిస్తున్నారు, భగవంతుడిగా భావిస్తున్నారు. వీటన్నిటికీ కారణం వారు తమ తమ ఉనికిని పక్కకు పెట్టి దేహాత్మ బుద్ధితో నేనే ఆ భగవంతుణ్ణి అని చెప్పటం వల్ల మరి అక్కడ అన్నీ కూడా అనర్థాలే జరుగుతున్నాయి కదా. ఈ ప్రశ్న అడిగినప్పుడు మహర్షులు వారు స్పందిస్తూ అహం బ్రహ్మస్మి అంటే అది ప్రత్యక్ష వృత్తి. అంటే నేను ఉన్నాను అన్నటువంటి జ్ఞానమయ అనంతత్వ సహజ స్థితిని ఇక్కడ వృత్తి కింద చెప్పుకొచ్చారు. వృత్తి అంటే తన స్వరూపాన్ని తానుగా గుర్తించగలిగిన ఏకైక సత్యస్థితి ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మము, ఆ ఎరుక, ఆ జ్ఞానము అది ప్రత్యక్షము. అంటే చిత్తవృత్తులులా కాకుండా, అన్యచింతన కాకుండా, అన్యత్వము కాకుండా, భేదము లేకుండా ఏదైతే నిలిచి ఉంటుందో అదే జ్ఞానము, అదే పరబ్రహ్మము, అదే అహమహమతి స్ఫురతి, అదే అహం బ్రహ్మస్మి. అంటే నేను ఉన్నాను అని మాటలతో కాక స్ఫురణమయంగా ఏదైతే కాలంతో సంబంధం లేకుండా, ఏ అవస్థతో సంబంధం లేకుండా నిలిచి ప్రకాశిస్తూ ఉంటుందో ఆ సత్యస్థితి, ఆ తురీయము, ఆ ఎగ్జిస్టెన్స్, అది మాత్రమే పరబ్రహ్మమని గ్రహించమన్నారు. మరి బ్రహ్మైవాహం అన్నారే, అది పరోక్ష జ్ఞానము. అంటే మొట్టమొదటిది ఆత్మ సాధనతో ప్రారంభిస్తుంది. రెండవది శృతము ఆత్మకన్యమైనటువంటి బ్రహ్మముతో మొదలెడి అది అనుభూతమే కదా అని సరిచూసుకుంటుంది. ఇవన్నీ కూడా మాటలకు అందనిది. ఇక్కడ దేహాత్మ బుద్ధితో ఆత్మని తెలుసుకోవటం కుదరదు.
అసలు దేహాత్మ బుద్ధి తల ఎత్తిందా లేదా అని ఏ విధంగా తెలుసుకోవచ్చు? చాలా తేలిక. నీవు కనుక అన్యత్వాన్ని గుర్తిస్తూ ఉంటే అది మాయా నేను. మాయా నేను అంటే ఒక ఫ్యాంటమ్, ఒక పిశాచము, ఒక లోయర్ సెల్ఫ్, ఒక అభూత కల్పన. దానికి ఉనికి లేదు సుమా. ఎలా చెబుతారండి? స్వప్నము లాంటిది. కలలో ఏ విధంగా అయితే నీవు సృష్టించుకుని సుఖదుఖాలు అనుభవిస్తూ మరి బయటపడుతున్నావా? స్థూలదేహానికి వచ్చినప్పుడు ఏమంటావు? కల కూడా అసత్యం అంటావు కదా. ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధితో నీవు పరిమితమైన జీవుడిగా ఉంటావు. నీ మూలము నీకు తెలియదు. ఒక్క అనుగ్రహము చేతనే నేను ఉన్నాను అన్నటువంటి ఆ ప్రత్యక్ష జ్ఞాన వృత్తి ప్రకాశించిన స్థితిలోనే మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, శాస్త్రములెక్కడ, అవస్థలెక్కడ, జనన మరణాలెక్కడ, అన్నీ అదృశ్యమైపోతున్నాయిగా. వీటన్నిటికీ కారణం ఇదిగో ఈ మాయా నేను. ఒక ఉనికి లేనిది సత్యాన్ని ఎలా తెలుసుకోగలదు? అది జరిగే పనేనా? ఉన్నటువంటి సత్యమేమో తురీయంలో తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నది. మరి ఒక కల్పన, ఒక ఊహాజనితము, ఒక మాయాజనితము, ఒక దృశ్యమాన ప్రపంచము తెర మీద ఎంత స్పష్టంగా పడినప్పటికీ అది తెరని అంటనట్లు. కారణం అది అసత్యము కాబట్టి. కృష్ణ పరమాత్మ కూడా ఇదే విషయాన్ని అర్జునుడితో ప్రస్తావిస్తూ ఆత్మ నిత్యము, ఆత్మ ఏకము, నీవనుకునే ఈ శస్త్రాలు దాన్ని ఛేదించలేవు, నీవనుకునే అగ్ని దహింపలేదు, వాయువు ఆర్పివేయను లేదు, ఈ పంచభూతాలు ఏవి కూడా దానిని అంటలేవు. జలము తడపగలదా? లేదు కదా అంటూ ఆత్మ యొక్క విశిష్టతను అర్జునుడికి చెప్పటం జరిగింది. అర్జున, నువ్వు నేను పుట్టలేదు, ఈ రాజలోకాలు లేవు అన్నటువంటి ఒక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ జీవితం చరితార్థమవుతుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పుట్టుక లేని దానికి పుట్టామంటూ తాను కాని దానితో తన ఉనికిని ఏర్పరచుకుని విర్రవీగుతూ ఉంటే కృష్ణ పరమాత్మ ఏం చెబుతాడు? కర్తృత్వంతోనే అర్జునుడు అనుకుంటున్నాడు, నేనెలా చంపుతాను, నేనెలా చంపుతానని. అసలు నీవెవరివి చంపటానికి? నీ పుట్టుక నీ చేతుల్లో ఉందే, నీ మరణం నీ చేతుల్లో ఉందే అంటూ 700 శ్లోకాలు ద్వాపర యుగంలో అర్జునుడికి తన యొక్క భావనలను చెప్పటం జరిగింది కదా. కనుక ఆయన ఉన్నది సత్యమైన అహంస్ఫురణ. అదే మాట అంటున్నారు. ఈ మాయలో కొట్టుమిట్టాడుతున్నారు, మాయ వెంట పరిగెడుతున్నారు. నన్ను శరణజొచ్చిన వారికి అంటే, నన్ను అంటే దేహము కాదు, నన్ను అంటే జ్ఞానము, జ్ఞానం అంటే నేను ఉన్నానన్న ఎరుక. అదే కృష్ణ పరమాత్మ యొక్క సహజత్వము, అదే నీ సహజత్వము, అదే ఉన్న సత్యస్థితి.
ఎప్పుడైతే నీవుగా అహంస్ఫురణగా నిలిచి ఉంటావు, ఈ మాయ నిన్నేం చేస్తుంది? మాయా నేను ఏం చేస్తుంది? తెర మీద బొమ్మలు ఎన్ని పడుతున్నా తెరని అంటగలవా? లేవు కదా. అదే విషయాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పడం జరిగింది. నన్ను శరణజొచ్చిన వారికి, అంటే నేనుగా నిలిచిన వారికి ఈ మాయా నేను, ఈ కల్పితము, ఈ సృష్టి, ఈ జనన మరణాలు, ఈ బంధాలు ఏవి కూడా వారిని బాధించవు అని చెప్పటం. మరో సందర్భంలో ఏమన్నారు? అర్జున, నువ్వు నేను 1000 జన్మలు ఎత్తాం, నీకు తెలీదు, నాకు తెలుస్తుంది. నువ్వు తెలుసుకునే స్థితిలో ఉండవు, నాకు అన్నీ తెలుసును అంటూ ఈ మాయలో పుట్టినటువంటి వస్తు విషయ జాలాల గురించి కూడా చెప్పటం జరిగింది. తెలుసుకునే నేను చూడబోతే అది లేదు. ఆత్మ దేనిని తెలుసుకోలేదు, తెలుసుకోదు కూడా. తనకు తానుగా తనలోనే అది ప్రకాశిస్తూ ఉంటుంది. మంచిది. మౌనమే శరణ్యం.